డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. మనం త్రిమితీయ వస్తువులను ద్విమితీయ వస్తువులుగా చూపడం అనే అధ్యాయంలో ఒక క్లాస్ చెప్పుకున్నాం. అందులో త్రిమితీయ వస్తువులు అంటే ఏంటో పరిచయం చేసుకున్నాం. ఘనాలతోటి వివిధ ఆకృతులు ఏ విధంగా తయారు చేయవచ్చు, వాటిని మనం వివిధ దిశల్లో చూసినప్పుడు అవి ఏ విధంగా కనిపిస్తాయి, అదేవిధంగా ఐసోమెట్రిక్ డాట్ షీట్ సమాన మాపం గల చుక్కల పటంపై త్రిమితీయ వస్తువులని ద్విమితీయంగా ఏ విధంగా గీసి చూపుతామనేది నేర్చుకున్నాం. మరి ఈ తరగతిలో మనం అభ్యాసము 13.1లోని సమస్యల్ని సాధించుకుందాం. ముందుగా క్రింది చిత్రాలను సమాన మాపం గల చుక్కల పటంపై గీయండి. మనకు ఇక్కడ ఆకారం ఇస్తే దానిని చుక్కల పటం పైన గీయవలసి ఉంటుంది. సో చూడండి, ముందుగా ఏం ఆకారం ఇచ్చాడు. మొదటిది ఒక సమఘనాన్ని ఇవ్వడం జరిగింది. సమఘనాన్ని ఏ విధంగా గీయాలనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లోనే చెప్పుకున్నాం. ఒక సమాన మాపం గల చుక్కల పటం తీసుకుంటాం, దానిపై ఈ విధంగా గీస్తాం. చూడండి, ముందుగా ఒక డైమండ్ ఆకారంలో గీసుకుని తర్వాత క్రిందికి 3 రేఖలు గీసుకుని వాటిని కలుపుతాం. చూడండి, ఇక్కడ కూడా నేను 2 యూనిట్ల కొలతతో తీసుకున్నా. 1 యూనిట్ కొలతతో తీసుకుంటే చిన్నదిగా ఉండి మనకు చూడడానికి ఇబ్బందిగా ఉంటుంది, కాబట్టి 2 యూనిట్ల కొలతతో తీసుకోవడం జరిగింది. ఇంకొక రేఖ గీస్తున్నాను, ఇంకొక అంచు. ఇదే క్రమాన్ని అనుసరిస్తూ మీరు కూడా గీసుకోవచ్చు. ఈ విధంగా మనము ఘనం గీయడం జరిగింది. ఈ చుక్కల పటాలు కావాలంటే మీరు జనరల్ స్టోర్స్లో దొరుకుతాయి, కొనుక్కోవచ్చు. మరొక పటం చూద్దాం. ఇప్పుడు 2 సమఘనాకృతులు ప్రక్కపక్కకు జోడించి ఉన్నాయి. మరి దీన్ని ఎలా గీయవచ్చో చూద్దాం. చుక్కల పటం తీసుకున్నాం. అయితే ముందుగా ఒక సమఘనం గీసి దానికి ఇంకో సమఘనాన్ని ఏ విధంగా జోడించవచ్చో చూద్దాం. ఒక సమఘనం మొదటి సమస్యలో మాదిరిగానే గీసుకుంటాం. ముందుగా డైమండ్ ఆకారం గీసుకొని ఇప్పుడు క్రిందికి 2 యూనిట్లతోటి అంచులు గీసి మళ్ళీ కింద 2 అంచులు ఈ విధంగా గీయడం జరుగుతుంది. ఒక డైమండ్ ఆకారం పూర్తయింది, ఒక సమఘనం పూర్తయింది. మరి దీనికి కొనసాగింపుగా దీనికి జోడీగా గీయాలి కాబట్టి దీని యొక్క ఈ 3 శీర్షాల నుండి 3 భుజాలు మళ్ళీ 2 యూనిట్ల పొడవుతో పొడిగిస్తాం. ఈ విధంగా ఇక్కడ ఇక్కడ మళ్ళీ వీటిని కలిపేస్తే మనకు కావాల్సిన పటం పూర్తవుతుంది. చూసారు కదా, 2 సమఘనాలు ఒకదానికొకటి కలిసి ఉన్నాయి. మూడవది చూడండి, ఇక్కడ 3 సమఘనాల పైన మరొక సమఘనం ఉంది. సో చుక్కల పటం తీసుకుందాం. ముందు ఒక సమఘనం గీయాలి కదా, సో ఒక సమఘనాన్ని గీస్తున్నాను. దీనికి 2 సమఘనాలు జోడించాలి. సో ముందు ఒక సమఘనం జోడిద్దాం. ఎలా జోడించాలో ఇందాక చూసాం. ఇప్పుడు 3వ సమఘనం జోడించాలి, కానీ ఈ పై భాగం ఈ 2 అంచులు గీయొద్దు, ఎందుకంటే పైన మనం ఇవి గీయాల్సింది కదా మళ్ళీ. కాబట్టి జస్ట్ ఇది
ఈ 2 గీసిన తర్వాత ఇక్కడ ఈ అంచు కూడా గీసేద్దాం. ఇప్పుడు పైన మళ్ళీ మనకు ఈ విధంగా రావాలి. పైన డైమండ్ ఆకారం రావాలి. కాబట్టి 3 అంచులు గీసి పైన డైమండ్ ఆకారం గీస్తే మనకు కావాల్సిన పటం పూర్తి అవుతుంది. చూసారుగా దాన్ని ఎంత చక్కగా వచ్చిందో. మరొకటి చూడండి, ఇక్కడ పటం 3 సమగణాలు, దానికి మధ్య సమగణం కింద 2 సమగణాలు. సో 3 సమగణాలు ఇందాకట మాదిరిగానే ముందు గీసి కింద ఈ 2 సమగణాలు గీద్దాం. చూడండి, 2 యూనిట్ల కొలతతోటి నేను తీసుకున్నాను. ఒక్కొక్క యూనిట్ కొలతతో కూడా తీసుకోవచ్చు. సో ఏది తీసుకున్న సమగణం కాబట్టి సమాన కొలత తీసుకోవాలి. ముందు ఒక సమగణం గీసాం, దానికి మరొక సమగణం జోడిద్దాం. ఎలా జోడించాలో మీకు చెప్పాను ఇంతకుముందు. ఈ 3 శీర్షాల నుండి 3 అంచులు గీసి ఆ అంచుల చివర్లు కలిపితే సరిపోతుంది. 2 సమగణాలు. మళ్ళీ ఇంకొక సమగణం, మళ్ళీ దానికి కొనసాగింపు. తర్వాత క్రిందికి పొడిగించాలి 2. ఎదురు తరాలు గీసిన తర్వాత ఈ పక్కలవి మనం గీసుకోవాలి. సో పూర్తయిందిగా. ఈ విధంగా మనం సమాన మాపం గల చుక్కల పటంపై ఈ సమగణాల్ని గీయొచ్చు. ఎటువంటి ఆకృతినైనా గీయవచ్చు. నెక్స్ట్ రెండవ సమస్య చూద్దాం. 5 యూనిట్లు బై 3 యూనిట్లు బై 2 యూనిట్లు కొలతలు కలిగిన దీర్ఘగణమును సమాన మాపం గల చుక్కల పటంపై గీయండి. సో దీనికి కూడా చుక్కల పటం తీసుకుని ఇప్పుడు 5 యూనిట్లు కొలత తీసుకోమన్నాడు కాబట్టి 5 యూనిట్లు ఖచ్చితంగా తీసుకుందాం. ఇట్లా క్రాస్గా 5 యూనిట్ల పొడవుతోటి ఒక అంచును గీసుకుందాం. చూడండి, 1 2 3 4 5. తర్వాత 3 యూనిట్లు నిలువుగా 3 యూనిట్లు 1 2 3. మళ్ళా వెడల్పు అదే వెడల్పుతో మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో ఎంత పొడవు ఉందో అంతే పొడవుతోటి. ఇది 5 యూనిట్లు కాబట్టి మళ్ళీ 5 యూనిట్లు. మళ్ళీ ఈ 2 కలిపేస్తాం. ఆటోమేటిక్గా 3 యూనిట్లు వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి పొడిగింపుగా 2 యూనిట్ల కొలతలు కాబట్టి ఇక్కడి నుంచి 2 యూనిట్ల కొలతతోటి ఇక్కడ 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 గీసి ఈ శీర్షాలు కలిపేస్తాం. ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి. సో ఈ విధంగా 5/3/2 యూనిట్ల కొలతలు కలిగిన దీర్ఘగణం గీయవచ్చు. నెక్స్ట్ ఇంకో సమస్య చూద్దాం. క్రింద ఇవ్వబడిన చిత్రముల యందు గల 1 యూనిట్ కొలత గల సమగణముల సంఖ్యను తెలపండి. ముందు చిత్రం చూద్దాం. ఇందులో 1 యూనిట్ కొలత కలిగిన సమగణముల సంఖ్యను తెలపండి అన్నాడు. అంటే ఒక్కొక్క యూనిట్ పొడవుతో ఎన్ని సమగణాలు ఉన్నాయి ఈ పటంలో. సో చూద్దాం. ఇక్కడ అడుగులో ఇక్కడ ఈ వరుస ఒకటి, ఈ నిలువు వరుస ఒకటి ఉంది. ఈ అడ్డు వరుసలో 1 2 3 సమగణాలు, మధ్య సమగణంపై 1 2. ఈ చుక్కల కొలత మనం లెక్కించుకుంటే అది ఒక సమగణం కిందకి వస్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి ఇక్కడికి 1 2. పైన 2 ఉన్నాయి, కింద ఇక్కడి నుంచి ఇక్కడికి 1, ఇక్కడి నుంచి 1 2 3. అడ్డంగా ఒకటే ఉంది కాబట్టి 3 × 1 3 ఉన్నాయి. పైన 2 × 1 2 ఉన్నాయి. కాబట్టి 3 + 2 మొత్తం సమగణముల సంఖ్య 5. కాబట్టి అదే విషయాన్ని రాద్దాం మనం ఇక్కడ. ఇవ్వబడిన చిత్రంలో అడుగు భాగంలో 3 సమగణములు, మధ్య సమగణంపై మరొక 2 సమగణములు కలవు. దేర్ఫోర్ మొత్తం సమగణముల సంఖ్య 3 + 2 5. ఓకే, తర్వాత ఇంకొక సమస్య చూద్దాం. రెండవది ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి. ఒక వరుసలో ముందు ఈ వరుస కానీ ఈ వరుస కానీ చూద్దాం.
ఇంటూ లాగా ఉంది కదా! ఒక లైన్ పైన 1 ఒక్కొక్క చుక్క లెక్కించుకుందాం. 1, 2, 3, 4, 5 చుక్కలు 6 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి. కానీ 6 చుక్కల ద్వారా మనకు 5 సమగణాలు ఏర్పడతాయి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1 అంటే రెండిటితో ఒకటి ఏర్పడుతుంది. తర్వాత మూడిటితో 2, నాలుగిటితో 3, ఐదింటితో 4, ఆరింటితో 5 ఇట్లా. ఇవి 5. మళ్ళీ దీనికి మధ్య సమగణానికి ఇక్కడ మనకు ఈ మధ్య సమగణానికి అటువైపు 2, ఇటువైపు 2 ఉన్నాయి. కాబట్టి 5 + 4 మొత్తం 9 సమగణాలు ఉన్నాయి. కాబట్టి ఇవ్వబడిన చిత్రంలో ఒక వరుసలో 5 సమగణములు మరియు మధ్య సమగణానికి ఇరువైపులా 2 చొప్పున 4 సమగణములు కలవు. మొత్తం సమగణముల సంఖ్య 5 + 4 9. మళ్ళీ ఇంకో సమస్య చూద్దాం. ఇక్కడ గమనించండి. కింద ఒక దిమ్మలాగా, తర్వాత పైన ఒక దిమ్మలాగా ఉంది. చూద్దాం అసలు కింది వరుసలు ఎన్నున్నాయి. అడ్డంగా 1, 2, 3, 4. ఇటువైపు 1, 2, 3, 4. 4/4 కొలతతో మొత్తం నింపబడింది. కాబట్టి 4 × 4 16 ఉన్నాయి. మళ్ళీ పైన 1, 2, 1, 2 ఆ విధంగా 2/2 కొలతతో 4 ఉన్నాయి. 16 + 4 మొత్తం 20 ఉన్నాయి. కాబట్టి అదే విషయాన్ని రాస్తే ఇవ్వబడిన చిత్రంలో అడుగు భాగంలో 4 అడ్డు వరుసలు, 4 నిలువు వరుసలు చొప్పున 16 సమగణములు మరియు అదే విధంగా పై భాగంలో 2 అడ్డు వరుసలు, 2 నిలువు వరుసలు చొప్పున 4 సమగణములు కలవు. మొత్తం సమగణముల సంఖ్య 16 + 4 20. ఓకే. మరొక పటం చూడండి. ఇక్కడ కింద ఒక దీర్ఘగణం, దాని పైన ఒక దీర్ఘగణం, పైన మళ్ళీ ఒక సమగణం ఉంది. మరి కింద ఉన్న దీర్ఘగణం కొలత చూడండి. 1, 2, 3 యూనిట్ల పొడవు, 1, 2, 3 3 యూనిట్ల వెడల్పు. 3 యూనిట్ల పొడవు, 3 యూనిట్ల వెడల్పు అంటే 9 యూనిట్లు అవుతుంది. 9 చదరపు యూనిట్లు అవుతుంది. అంటే 9 సమగణాలు ఉన్నాయి. అట్లాగే రెండో భాగంలో 2/2 తీసుకొని 4 సమగణాలు ఉన్నాయి. దాని పై భాగంలో 1 అంటే 9 + 4 + 1 అంటే మొత్తం 14 సమగణాలు కలవు. అదే విషయాన్ని మనం రాద్దాం. ఇవ్వబడిన చిత్రంలో కింది వరుసలో 3 అడ్డు వరుసలు, 3 నిలువు వరుసలు చొప్పున 9. అదేవిధంగా రెండవ వరుసలో 2 అడ్డు వరుసలు, 2 నిలువు వరుసలు చొప్పున 4 మరియు పై వరుసలో ఒక సమగణం కలవు. మొత్తం సమగణాల సంఖ్య 9 + 4 + 1 14. ఈ విధంగా మనం ఈ పటాలలో ఎన్ని సమగణాలు ఉన్నాయో కనుక్కోవచ్చు. మరి ఇంకో సమస్య చూద్దాం. మూడో ప్రశ్న యందు ఇవ్వబడిన పటములలో షేడ్ చేయబడిన ప్రదేశాల వైశాల్యాలు కనుగొనండి. అంటే మూడో ప్రశ్నలో ఉన్న పటాలే తీసుకుంటూ షేడ్ చేయబడిన ప్రదేశాలు అంటే రంగు వేసిన ప్రదేశాలు మనం ఎంత వైశాల్యం కలిగి అంటే ఇప్పుడు చూడండి, మనం మామూలుగా ఒక తలం 1/1 ఒక యూనిట్/1 యూనిట్ ఉంది. అంటే 1 × 1 1 అంటే ఒక్కొక్క తలం ఒక చదరపు యూనిట్ ఉంటుంది. మరి షేడ్ చేసిన ప్రాంతాలు ఎన్ని చదరపు యూనిట్లు ఉన్నాయో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఎన్ని షేడ్ చేసిన తలాలు కనిపిస్తున్నాయి? 1, 2, 3. 3 తలాలు షేడ్ చేయబడి ఉన్నాయి కాబట్టి 3 1ల 3 చదరపు యూనిట్లు ప్రాంతం షేడ్ చేయబడి ఉన్నది. సో అదే రాద్దాం. ఇవ్వబడిన పటంలో ప్రతి సమగణం యొక్క ప్రతి తలం 1 యూనిట్ భుజం కలిగిన చతురస్రం. కాబట్టి ఈ చతురస్ర వైశాల్యం 1 చదరపు యూనిట్. ఈ విధంగా ఎన్ని చదరపు యూనిట్లు ఉందో చూద్దాం. సో ఇవ్వబడిన పటంలో సమగణముల యొక్క 3 తలములు షేడ్ చేయబడినవి. కాబట్టి షేడ్ చేయబడిన ప్రదేశ వైశాల్యం 3 × 1 3 చదరపు యూనిట్లు. అదేవిధంగా రెండవది తీసుకుంటే మనకు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 తలాలు షేడ్ చేయబడి ఉన్నాయి. కాబట్టి షేడ్ చేయబడిన ప్రదేశ వైశాల్యం 9 1ల 9 చదరపు యూనిట్లు.
ఇంకొకటి. అడుగు భాగం మొత్తం షేడ్ చేయబడింది. కాకపోతే మనకు కనిపించట్లేదు. మళ్ళా పై ఘనాకారం యొక్క పై భాగం కూడా షేడ్ చేయబడింది. కాబట్టి ఇవి ఎన్నుంటాయి? 1, 2, 3, 4, 4 16/4. 16 + 4 20. కాబట్టి అదే రాస్తాం. పై అంటే మనకు దీని కింద ఉందో షేడ్ చేయబడిందో లేదో తెలీదు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకోకుంటే చుట్టూ 1, 2, 3, 4 అటు 4 8, 2 10, 2 12 మళ్ళీ పై భాగంలో 4 16 తలాలు. అంటే మనం ఇది ఊహాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏంది ఈ పై భాగం కింద షేడ్ చేయబడిందా లేదా మనకు తెలీదు కాబట్టి దాన్ని 16 లాగాను లేకపోతే షేడ్ చేయబడి ఉన్నాయని ఊహించుకుంటే 20 లాగాను తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. సో అదే రాద్దాం. 11 తలాలు కాబట్టి 11 చదరపు యూనిట్లు. సో 4 పటాలు మూడో ప్రశ్నలోని 4 పటాలకు కూడా షేడ్ చేయబడిన ప్రదేశాల వైశాల్యాలు మనం కనుక్కున్నాం. నెక్స్ట్ ఇంకో సమస్య. క్రింద ఇవ్వబడిన పటములలో ఇది 5వ సమస్య, 4 అని ఉంది కానీ 5. కింద ఇవ్వబడిన పటంలో వాటి యొక్క పై నుండి, ప్రక్క నుండి, ముందు నుండి చూసినప్పుడు కనబడు ఆకారముల పటములు గీయండి. సో ఇక్కడ ఒక ఆకారం వచ్చింది. ఏ వైపు నుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో ఏమన్నాడు. సో ముందు నుండి చూసినప్పుడు మొదట, తర్వాత పక్క నుండి చూసినప్పుడు, పైనుండి చూసినప్పుడు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముందు నుండి చూసినప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6/2 6/2 యూనిట్ల వెడల్పు. మళ్ళీ పక్కన 1, 2, 1, 2 2/2 యూనిట్లు ఒకటి కలిసి ఉంది. కాబట్టి మరి ముందుగా ముందు నుండి చూసినప్పుడు చూడండి ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఈ 6/2 మళ్ళా పక్కన 2/2. మరి పైనుండి చూసినప్పుడు కేవలం ఈ ప్రాంతం కనబడుతుంది. వరుసగా కనపడతాయి మనకు. కాబట్టి ఈ 2, 1, 3, 1, 4 మొత్తం 4 వరుసగా కనిపిస్తాయి. కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ప్రక్క నుండి చూసినప్పుడు మనకు ఈ ఎదురు ప్రాంతం, ఈ ఎదురు ప్రాంతం, ఈ ఎదురు ప్రాంతం మొత్తం 2/2, 2/2, 2/2 అంటే మొత్తం 2/1 ఇది. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2 మొత్తం 6 వరుసగా కనబడతాయి ఈ విధంగా. ఓకే. మరొక సమస్య చూద్దాం. దీన్ని చూడండి. ముందు నుండి చూసినప్పుడు ఈ ప్రాంతం కనబడుతుంది. మళ్ళీ పక్కన ఈ ప్రాంతం కనబడుతుంది. కదా? సో ముందు నుండి చూసినప్పుడు ఇది, దీని పక్కన ఈ 2 నిలువుగా. ఇటు పక్క నుంచి చూసినప్పుడు ఈ వరుసగా 4 పైన 1 ఈ విధంగా కనబడుతుంది. రెండవ సమగణానికి పక్కన పడుతుంది. మరి ప్రక్క నుండి చూసినప్పుడు ఈ పక్క నుండి ఈ 4 పైన ఇక్కడ కనబడుతుంది. కదా? ఇది ఇక్కడ ఇటువైపు వచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ ఇంకొకటి. ముందు నుండి చూస్తే ఈ 4, 4, 8 కింద 4. కాబట్టి ఈ విధంగా వస్తుంది. పక్క నుండి చూస్తే ఈ విధంగా ఎల్ ఆకారంలో కనబడుతుంది. కొలత చూసుకోవాలి మనం ఎన్ని సమగణాలు ఉన్నాయని చూసి దాని ప్రకారం తీసుకుంటాం. ప్రక్క నుండి చూసినప్పుడు చూడండి.
దీని పక్క నుండి చూసినా, పైనుండి చూసినా ఒకే ఆకారం వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్‌లో మరొక కొత్త అంశంతోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.